అవకాశాలు వచ్చిన నాలాంటి ఒకరిద్దరిని కూడా చిత్రహింసలు పెట్టి నానా విధాలుగా కట్టడిలు చేసి నానా విధాలుగా అవమానం చేసి రాజకీయంగా ఎదగకుండా చేసి మరి ఆ పార్టీ ఏం సాధించుకుందో తెలంగాణ ప్రజలకు చెప్పాలి. 9.5 సంవత్సరాలలో దాదాపు 14 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టి అందులో 12 లక్షల కోట్లు ఖర్చు పెట్టి 1,89,00,000 కోట్లు కేవలం ఇరిగేషన్ పెట్టినటువంటి మరి బీఆర్ఎస్ పార్టీ కనీసం ఎందుకు పేద ప్రజలకు ఇండ్లు ఇవ్వలేకపోయిందో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి. మరి చేసినాం, కొంత మంచి చేసినాం, కానీ అది పర్మనెంట్ గా అందేటట్టుగా చేయలేదు. ఇంకా పెద్ద ఎత్తున చేస్తారన్న ఆలోచన ఆశ తెలంగాణ ప్రజలకు ఉండే. బీఆర్ఎస్ పార్టీ నుండి ఇవాళ ఎంతో మందికి ఆశలు అడియాశలు అయిపోయినాయి. ఆశించినటువంటి వారందరం కూడా ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి. గౌరవాన్ని ఆశించినాం, గుర్తింపును ఆశించినాం. జనవరి 26 నాడో, ఆగస్టు 15 నాడో, జూన్ 2 నాడో ఒక తామ్రపత్రం ఆశించారు. అంతకు మించి మా ఉద్యమకారులు ఏం ఆశించలే.